మీరు ఎక్కడికి పోరండి. ఈ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్లరు, మీ పోలీసు ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లరు, మీ కుటుంబాలు ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేరు. మీరు ఇక్కడే ఉంటారు, ఈ రాష్ట్రంలోనే ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మీరు ఈ రోజు ఏ విత్తనాన్ని అయితే పల్నాడులో నాటుతున్నారో, ఏ విత్తనాలను అయితే గ్రామాల్లో నాటుతున్నారో, ఎలాంటి భావజలాన్ని గ్రామాల్లో మీరు చూపిస్తున్నారో ఆ భావజలం పెరిగి వృక్షమై అది మిమ్మల్ని కబలిచ్చింది భవిష్యత్తులో అని చెప్పి ప్రకటిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క రక్తంతో సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు యొక్క చేతులు తడిచిపోయి ఈ రోజున కనుమ రోజున మనవళ్ళు కొడళ్ళు లేకపోతే బిడ్డలందరితో కూర్చొని సంక్రాంతి జరుపుకుంటున్నాడు. ఓ పక్కనేమో దళితుని చంపేశాడు, ఇంకో పక్కనేమో ముగ్గులేస్తున్నాడు. ఎలా నమ్మాలి నిన్ను? నిన్ను ఏ విధంగా చూడాలి? ఇంత క్రూరమైన, ఇంత కఠినమైన, ఇంత దారుణాతి దారుణమైన భావాజలాన్ని ఎందుకు నీకు దళిత సమాజం మీద కక్ష? అంటే మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులమని, జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణమని, దళిత సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారికి విడదీయలేని అనుబంధం ఏర్పడింది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మలను రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో పెంచాడు. మంత్రి పదవులు ఇచ్చాడు, 5 మంది మంత్రులు చేశాడు, ఉప ముఖ్యమంత్రిని చేశాడు, కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు, మేయర్లు చేశాడు, జడ్పీ చైర్పర్సన్లు చేశాడు, ఎంపీపీలను చేశాడు, మున్సిపల్ చైర్పర్సన్లు చేశాడు. గ్రామాల్లో నాడు నేడు పేరుతో మా బిడ్డలను ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదివించే కార్యక్రమాలు జరిగినాయి. పథకాల పరంపర వచ్చింది. కేవలం 5 సంవత్సరాల్లో మిత్రులారా, కేవలం 5 సంవత్సరాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వివిధ పథకాలన్నింటినీ 38 రకాల పథకాలుంటే ఆ 38 రకాల పథకాల ద్వారా మాలల, మాదిగల, రెల్లి కులస్తులకు 70,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మహానుభావుడిని ఎలా మేము దూరం చేసుకోగలుగుతాం? ఆయన వదిలిపెట్టిన రాజకీయాన్ని, ఆయన కాదనుకున్న సమాజాన్ని మేము ఎలా చూడగలుగుతాం? అంటే మా ఇళ్లలో, మా బిడ్డల యొక్క చదువుల్లో, మా భావజలాల్లో, మా బట్టల్లో, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువులతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావ స్వరూపిత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఔదార్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాట ఉంది. అందుకే అమ్మఒడి లాంటి పథకాలలో, చేయూత లాంటి పథకాలలో, ఆసరా లాంటి పథకాలలో, ఆయన పెట్టిన ప్రతి పథకాలలో సింహ భాగం మాల, మాదిగ, రెల్లి కులస్తులకి రాష్ట్రంలో వచ్చింది. వారి నాన్నగారి యొక్క హయాంలో 3 లక్షల పొలాలు పంచాడు, 3 లక్షల ఎకరాల పొలాలు పంచాడు. డాక్టర్ వైఎస్ఆర్ గారి హయాంలో కేవలం మాలా, మాదిగ, రెల్లి, పైడి కులస్తులకు 3 లక్షల ఎకరాల పొలాల్ని పంచిన కుటుంబాన్ని ఎలా వదిలేయగలుగుతామని చెప్పి అడుగుతున్నాం. నువ్వేమో చీల్చి చండాడి హింసించి క్రూరంగా మమ్మల్ని చంపాలని చూస్తే, ఈ రోజున మందా సాల్మన్ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా నువ్వు ఆపేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, బాగా బిడ్డలను చదివించాలని ఆశపడుతున్నాడు, ఆర్థిక స్వాలంబన ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు, సామాజిక స్వాలంబన ఇవ్వాలని చూస్తున్నాడు, చైతన్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, చదువుకోవాలని కోరుకుంటున్నాడు, విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాడు. అలాంటి భావజాలానికి, ఈ భావజాలానికి ఈ మధ్యలో నేను మనవి చేస్తూ, ఈ ఒక్క వివక్షత, నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక వివక్షత ఈ రాష్ట్రంలోని మాల, మాదిగ, రెల్లి కులస్తులతో ఆగలేదు. స్వయాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కూడా వెలివేతకు గురి చేశాడు. ఏం వెలివేతకు గురి చేశాడండి? డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలతో నిర్మించిన 306 అడుగుల ఎత్తు కలిగిన విగ్రహం, ప్రపంచంలోని అత్యధిక ఎత్తుతో నిర్మించిన ఆ విగ్రహాన్ని ఈ రోజున వెలివేశాడు నారా చంద్రబాబు నాయుడు అని ప్రకటిస్తున్నాం. ఎలా వెలివేశాడు అనంటే, ఈ రోజు వరకు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఈ రోజు వరకు తాకలేదు మిత్రులారా, దాన్ని సంస్కరించలేదు మిత్రులారా, ఒక్క పూల మాల కూడా వేయలేదు మిత్రులారా. నువ్వు సందుల్లో, గొంతుల్లో ఉండే విగ్రహాలకి వేస్తున్నావు, మంచిది. కానీ అందరం
మా ఆత్మ గౌరవాలకు ప్రతీకగా. అంటే అంబేద్కర్ గారు కేవలం దళిత సమాజానికి వర్గానికి సంబంధించిన వ్యక్తిగానే నువ్వు నీ భావజాలం ఫిక్స్ అయిపోయిందని నువ్వు చెబుతున్నావు. బాబాసాహెబ్ అంబేద్కర్ ని రాజ్యాంగ నిర్మాతగా చంద్రబాబు నాయుడు చూడటం లేదు. ప్రపంచ మేధావిగా చంద్రబాబు నాయుడు చూడటం లేదు. ఆయన ఒక దళిత నాయకుడిగానే చూస్తున్నాడు. అందుకే ఆ విగ్రహం దగ్గరికి వెళ్లటం లేదు. బహిష్కరించేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. పూలమాల వేయటమే కాదు, కనీసం అక్కడున్న మొక్కలకు నీళ్లు పెట్టే దిక్కు లేదు. అక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు ఇచ్చిన దిక్కు లేదు. అక్కడున్నటువంటి ఫౌంటైన్లో నీళ్లు నింపే దిక్కు లేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం, డిమాండ్ చేశాం, ముట్టడులు చేశాం, అర్జీలు ఇచ్చాం. ఒక్కదానికి కూడా చలనం లేకుండా ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంటే మమ్మల్ని కేవలం ఓట్ బ్యాంకుగా, ఎస్సీలంటే ఓట్లేసే మిషన్లుగా, ఈ వ్యక్తులకి మనసు లేదని, వీళ్ళకి గుండె లేదని, వీళ్ళు చదువుకోవడానికి వీలే లేదని మమ్మల్ని పామర్లుగా నిరక్షరాస్యులుగా ఉంచితేనే చంద్రబాబు నాయుడు యొక్క ఆధిపత్య రాజకీయాలు గ్రామాల్లో ఆయన భావజాలని నమ్మేవాళ్లు, అంటే గ్రామాల్లో కూడా చంద్రబాబు నాయుడు భావజాలని నమ్మేవాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉంటే డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క భావజాలాన్ని వారి కుమారుడి ద్వారా అమలు పరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని భావజాలాన్ని నమ్మేవాళ్లు ఇంకో వైపు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరుగుతున్నప్పుడు, వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయ సంఘర్షణ జరుగుతున్నప్పుడు తరాల కొద్దీ మమ్మల్ని వివక్షకు గురేసిన ఈ చంద్రబాబు నాయుడు దగ్గర ఎలా ఉండగలుగుతామని చెప్పి అడుగుతున్నాం. నీ కేబినెట్ మంత్రులే నీ సమక్షంలో వాళ్ళకి చదువుకోవడం రాదు, వాళ్ళకెందుకు రాజకీయాలని చెప్పి నీ కేబినెట్ మంత్రులు అంటే ఆ రోజు తొలగించాడా చంద్రబాబు నాయుడు? మీకెందుకురా రాజకీయాలని చెప్పి పిన్నమనేని చింతమనేని ప్రభాకర్ అంటే ఆ రోజు చీఫ్ విప్ గా ఉంటే కనీసం మందలించాడని వాళ్ళ రోత పత్రికలు ఎక్కడన్నా రాపిచ్చారా? వాళ్ళు ఎల్లో మీడియా ఎక్కడన్నా రాసిందా? మందలించాడన్నా రాసిందా? ఎందుకంటారు? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడే స్వయంగా దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నప్పుడే చంద్రబాబు నాయుడు యొక్క భావజాలం దళిత వ్యతిరేక భావజాలం. దళితులను మనుషులుగా చూసిన కార్యక్రమం లేదు. దళితులను కేవలం ఈ రాష్ట్రంలో కూలీ పనులు చేసుకుని, నాలి పనులు చేసుకుని, వంట పనులు చేసుకుని, ఇంటి పనులు చేసుకుని, పాచి పని చేసుకునే వాళ్ళగానే ఉండాలని చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష. ఈ రాజ్యం తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ధనం, మాన ప్రాణాలను కాపాడుతానని రాజ్యాంగపరమైన ప్రమాణం చేశాడా లేదా? చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్రంలోని మాలల, మాదిగల, రెల్లి, పైడి కులస్తులకు కూడా ముఖ్యమంత్రి అవునా కాదా? అలా అయితే ఈ రోజున దాడులు ఎందుకు జరుగుతున్నాయి? హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంత క్రూరాతి క్రూరంగా దళిత సమాజం మీద పడి ఎందుకు చంపుతున్నాడని చెప్పి అడుగుతున్నాం. ఒక మరణం, 2 మరణాలు కాదు మిత్రులారా, కడుపు రగిలిపోతుందని పండగ రోజుల్లో మా బిడ్డలు, మా కుటుంబాలు, తండ్రి వచ్చాడని ఆశపెడుతున్న కుటుంబానికి క్షణంలో తండ్రిని తీసేసేవే. ఈ రోజు నా కుటుంబం పరిస్థితి ఏందని చెప్పి అడుగుతున్నాం. నువ్వు చంపివేసిన అనేకమైన దళిత కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటని అడుగుతున్నావు. ఓ పక్కనేమో మొత్తం సమాజానికి ఇచ్చే పథకాలన్నీ రద్దు చేసేశావు. ఏ పథకం లేదు. ఆ 70,000 కోట్లలో సంవత్సరం భాగం 20,000 కోట్ల రూపాయలను ఈ ఒక్క 17-18 నెలల కాల పరిపాలనలోనే చంద్రబాబు నాయుడు పూర్తిగా కొట్టిపడేశాడు, రద్దు చేసి పడేశాడు. పథకాలన్నీ ఆపేశాడు, వెలివేతలు చేస్తున్నాడు, దాడులు జరిపిస్తున్నాడు, సంఘ బహిష్కరణలు జరిపిస్తున్నాడు. చిట్ట చివరకు పండగ రోజుల్లో హత్యా రాజకీయాలకు తెరలేపాడు. ఇక్కడేమో హత్యలు చేయించాడు, నారావారిపల్లి వెళ్లి ముగ్గులు వేయించుకుంటున్నాడు, పోటీలు పెట్టాడు, పిల్లలతో చక్కగా పోటీలు నిర్వహిస్తూ నవ్వుకుంటూ తుళ్లుకుంటూ కూర్చున్నాడు. నీకెలాగైతే మనవళ్ళు, మనవరాళ్లు, నీ కొడుకులు, నీ కుటుంబం ఉందో ఆ మందా సాల్మన్ కు కూడా కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం చేస్తున్నాం. మందా సాల్మన్ అనే అతని వ్యక్తి కూడా సంక్రాంతి శోభను అనుభవించాలి కదా, సంక్రాంతి పండగ రోజు ఉండాలి కదా ఇంట్లో. నీలాగనే ఆయన మనవళ్ళు, మనవరాళ్లతో కూడా ఆనందపడాలి కదా. ఈ రోజున నీ దౌర్జన్యంతో, దుర్మార్గంతో హత్యా రాజకీయాలకు తెరలేపి చంపివేశావని సందర్భంగా నేను మనవి చేస్తూ,
ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగ అమలును ఆపమని కోరుతున్నాం. 2026 సంవత్సరంకి వచ్చినా మీ వరవడి ఆగలేదు, మీ వరవడి ఆగాలి, ఆగితే చూసి సంతోషిస్తాం అని చెబుతూ రేపు ఈ హత్యకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ ముందు వరుసలో ఉండి రాష్ట్రంలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నిటిలో అంబేద్కర్ విగ్రహం యొక్క సాక్షిగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మందా సాల్మన్ హత్యకు నిరసనగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క దళిత వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమాన్ని ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జిల్లాలన్నింటిలో చేయబోతున్నామని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సమాజంలోని దళితులను మనుషులుగా చూసేవారు, దళిత సమాజాన్ని ప్రేమించేటవాళ్ళు, దళిత మేధావులు, కుల సంఘాలు, సామాజిక సంఘాలు ప్రతి ఒక్కరు దానిలో పాల్గొని ఈ చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని ఎండగట్టాలని చెబుతూ సెలవు తీసుకుంటారు.